కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులైనటువంటి హరీష్ రావు గారి పేర్లపై అభిషేకం చేయించి మరి ఇక్కడ నుండి తెలంగాణ జాతిపిత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వారు, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలవడానికి మరి ఇక్కడ జలాసంగం మండలానికి సంబంధించినటువంటి మేదపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సోదరుడు పరమేష్ పాటిల్ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ నుండి పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి వారిని కలవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపుగా 2 నెలల నుండి మరి గౌరవ శాసనసభ్యులు మేము ఇక్కడ సంప్రదించి వారికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లన్నీ కూడా మేము చూసుకుంటాం. మరి ఈరోజు బయలుదేరి సుమారుగా శుక్రవారానికి తెలంగాణ జాతిపిత అయినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలిసే అవకాశం ఉంటుంది. మరి ఆ రోజు అక్కడ అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు గారు చూసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఇప్పటికీ ఏంటంటే మాజీ మంత్రివర్యులు అయినటువంటి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఇంకా మిగతా సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు అయినటువంటి వెంకటేశం గారు, మరి మిగతా అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి ఇంకా వారికి ఎక్కడికక్కడ మధ్యలో కూడా అవసరమైతే కలిసి వారికి సంఘీభావం తెలుపుతూ వారు వెళ్తున్నటువంటి దారిలో అన్నీ కూడా అంటే ఇక్కడ నుండి ఎర్రవల్లి వరకు సుమారుగా 140 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి కలిసి వారితో, ఎందుకంటే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడికి సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క టెంపుల్కి వస్తానని చెప్పడం జరిగింది. మరి సమయం అనుకూలించకపోవడం వల్ల వారు రాలేకపోయారు. కాబట్టి వారికి ఇక్కడి నుండి కేతకి సంగమేశ్వరుని యొక్క ప్రసాదాలు తీసుకెళ్ళి ఇవ్వడానికి ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారికి ఈ యొక్క ఆశీర్వాదం ఇచ్చి ఈ యొక్క ప్రసాదాలు కూడా ఇచ్చేసి ఇక్కడ జైరాబాద్ సంబంధించినటువంటి మరి అన్ని విషయాలను వారికి మరి గౌరవ శాసనసభ్యుల ద్వారా వారికి చేర్చి మరి వారిని కలిసి రావడానికి ఈ యొక్క పాదయాత్ర వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్రలో వెళ్తున్నటువంటి వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారికి మేము ఎక్కడైతే హాల్టింగ్స్ ఉంటాయో అక్కడ అన్ని కూడా మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతో కానీ స్థానిక నాయకులతో కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి మరి గౌరవ శాసనసభ్యులు మేము అక్కడ వారితోటి సమీకరించి వారితో